ఐస్ క్రీమ్ మాల్లో చేసిన తప్పులు ఇందులో కవర్ చేసాం. అందుకని దాన్ని ప్రైమరీ అడ్వాన్స్ అని పెడుతున్నా. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ బిలీవ్ అంటే అక్కడ కంప్లీట్గా ఒక ఇండోర్లో ఒక లివింగ్ రూమ్లో తీసిన సినిమాకి ఒక ఎక్స్టీరియర్లో అవుట్డోర్లో డే ఎఫెక్ట్లో కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ ఒక కెమెరా తోటి అండ్ ఆల్మోస్ట్ నిజంగా జరుగుతుంది అలా అక్కడ ఉన్నారా అని ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎండ్ ప్రోడక్ట్. అండ్ టోటల్ ఆల్మోస్ట్ యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, భూపాల్, నందు, చక్రి, ఎవ్రీ వన్ హస్ రియలీ స్టూడ్ అవుట్ ఇన్ దేర్. అండ్ ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, లైక్ ఐ సెడ్, ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్ ఒక థ్రిల్లర్ జానర్లో ఒక టెన్షన్ క్రియేట్ చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ ఇస్ like everybody knows the background music and sound effects, and Sheshu has done a fantastic job. Thanks Sheshu. And of course the camera Kaushik has done brilliant. And everybody knows about team effort ane dantloంచి సినిమా వస్తుంది కానీ ఒక్క మనిషి విజన్ లోంచి ఎప్పుడు రాదు. అండ్ మేము అందరం కలిసి ఇప్పుడు కంటిన్యూస్గా 360 డిగ్రీ షార్ట్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉండటానికి వీలు లేదు, ఎందుకంటే ఎక్కడో చోట ఫీల్డ్లో వచ్చేస్తారని ఈ రామ్ సత్యంగానే చెట్ల వెనకాల రాళ్ళ వెనకాల దాక్కుని ఎలా చెడగొడుతున్నారు నా సినిమాని అని ఒక టెన్షన్తో అప్పుడప్పుడు చాలా షాట్లు మీరు కూడా వచ్చారు. అప్పుడు ఆ సీజీ బిల్ మిమ్మల్ని చెరిపేయటానికి అది మీ ఖాతాలో వేసుకోవాలని నా మనవి. అండ్ ఓవరాల్ అంటే మేము అనుకున్న దానికన్నా కొంచెం డీలే అవడానికి రీజన్ వి జస్ట్ డిడ్ంట్ వాంట్ టు కాంప్రమైజ్ కొన్ని ఎడిషనల్ థింగ్స్ షూట్ చేయడానికి కానీ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ డీలే అవడానికి ఇది వాజ్ స్లైట్ డీలే. వైజాగ్కి ప్రతి ఒక్కరూ ఒక వైజాగ్ ఊరు అలా దెబ్బ తగిలిన వెంటనే హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వైజాగ్ సహాయపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొదలుపెట్టారు, చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరు వాళ్ళు